అన్న మద్యపాన నిషేధం చేశానన్నారు కదా, ఉమ్. కానీ అతను తెచ్చినప్పుడు ప్రజెంట్ ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో వాటి క్వాలిటీ ఎలా ఉందన్న? వాటి అంత లేదులే గానీ కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఏమన్నా చేయడానికి అట్లా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈసారి కూడా మాక్సిమం అతనే అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే క్వాలిటీ లేని మద్యం తాగడం వల్ల అక్కడ ప్రజల ఆరోగ్యం అది కూడా బాగా దెబ్బతింటది. ఇబ్బంది అయిపోతుంది. అవును. అదైతే నిజమే మీరు అన్నది. మరి అలాంటప్పుడు మనం ఆ మద్యాన్ని మార్చాలని గవర్నమెంట్ కూడా మార్చాల్సి వస్తుంది కదా. ఇక వాళ్ళు చూసుకుంటారు కదా, మనకి వాటి గురించి మనకి అంత తెలియదు. ఓకే, నెక్స్ట్ ఏపీలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారంటారండి? ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు, కాకపోతే సీఎం అనేది కష్టం. ఓకే, ఎన్ని సీట్లు రావచ్చు అంటారండి? ఐ మీన్ అది అసలు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కటే, నవరత్నాలు ఒక్కటే అది చేసుకుంటూ పోతే ఎంతవరకు ఇప్పుడు జాబ్స్ గానీ ఇంకోటి గానీ పరిశ్రమలు రావడం గానీ ఏం రావట్లేదని అనుకుంటారు. దానికి మీరేమంటారు? అంటే నిదానంగా తెప్పిస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. ఇక నెక్స్ట్ సీఎం అయినప్పుడు అవన్నీ మాక్సిమం వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. రోడ్లు గానీ కంపెనీస్ గానీ ఏం రావట్లేదు అవును అంటున్నారు. బట్ ఈసారి మరి చేస్తే మరి చేస్తానని చెప్పేసి అన్నట్టుగా చెప్తున్నాడు, హామీలు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మీరేమంటారు? అది దాని గురించి మనకి అంత ఇష్టం. బస్సు యాత్ర సక్సెస్ అయితే అంటారా? వచ్చు మ్యాక్సిమం. ఏం అవ్వాలని కోరుకుంటున్నారు? వైఎస్ఆర్ ఎందుకండి? ఎందుకంటే పేదలకి చాలా చేస్తున్నాడు కదా, ఆ పథకాలు ఈ పథకాలు ఇక్కడ ఇక అందుకని చెప్పేసి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటే కాదు, డెవలప్మెంట్ కూడా కావాలని అంటున్నారు. దానికి మీరేమంటారు? డెవలప్మెంట్ కావాలి, బట్ ఏంటంటే వైఎస్ జగన్ ఇప్పుడు డెవలప్మెంట్ కూడా ఉందని చెప్పేసి అంటాడు కదా. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 175కి ఎన్ని సీట్లు రావాలని కోరుతున్నారు? ఒక 120 అట్లా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అన్న.